హాయ్ గాయ్స్, నా పేరు మహేష్. సో మీరు చూస్తున్నారు, ఇది ఎండిఎంటీ ఛానల్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సంబంధించిన ఛానల్ అనమాట ఇది. సో దీనికి మనకి ఆన్లైన్ కోర్స్ ఉంటుందండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్సు తెలుగులో ఉంటుంది. ఓకేనా. సో ఎవరైనా అనుకుంటే కనుక పైన కనిపించే నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడి ఎన్రోల్ చేసుకోండి. ఓకేనా. సో అట్లాగే వచ్చేసి మనకి ఫీజు వచ్చేసి 25,000 ఫీజు ఉంటుందండి. ఓకేనా. సో నేర్చుకోవాలనుకుంటే పైన కనిపించే నెంబర్కి కాల్ చేసి మాట్లాడి మీరు ఎన్రోల్ చేసుకోండి. అట్లాగే ఈరోజు మనం హోస్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది దాని గురించి మనం తెలుసుకుందాము మన వెబ్సైట్కి. సో ఇప్పుడు వచ్చేసి బ్లూ హోస్ట్ సంబంధించిన డాష్బోర్డ్లో ఉన్నాను నేను. సో నేను వచ్చేసి హోస్టింగ్లోకి వెళ్ళిన తర్వాత షేర్డ్ హోస్టింగ్ అని చెప్పి చూపిస్తుంది. సో నేను షేర్డ్ హోస్టింగ్ తీసుకున్న తర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నాకు నాలుగు ప్లాన్స్ కనిపించినాయి అనమాట ఇక్కడ. ఓకేనా. ఏమని కానీ బేసిక్, చాయిస్ ప్లస్, ఆన్లైన్ స్టోరు, ప్రో అని కనిపిస్తుంది. సో దీనికి వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి బేసిక్లో వచ్చేసి ఒక వెబ్సైట్కి మాత్రమే ఛాన్స్ ఉంది. ఓకేనా. 50 GB SSD స్టోరేజ్ అనమాట. తర్వాత అన్లిమిటెడ్ బేండ్విడ్త్ అని చెప్పి చూస్తాను. డొమైన్ 1 year వరకు వ్యాలిడిటీ అనమాట. 1 yearకి వచ్చేసి 1300 సంథింగ్ పడుతుంది. సో చాయిస్ ప్లస్ వచ్చేసి మనకి అన్లిమిటెడ్ డొమైన్స్ అనేది మనం హోస్టింగ్ చేసుకోవచ్చు. సరే, అన్లిమిటెడ్ వెబ్సైట్స్ అనే డొమైన్స్ అనేవి మనం హోస్టింగ్ చేసుకోవచ్చు. SSD స్టోరేజ్ వస్తుంది 13. ఇది వచ్చేసి పర్ డొమైన్ వచ్చేసి 1 yearకి వచ్చేసి 1300 సంథింగ్ పడుతుంది. 24/7 వచ్చేసి మనకి సపోర్ట్ చేస్తారనమాట. సో కాబట్టి నేను ఇది చాయిస్ ప్లస్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి డొమైన్ నేమ్ అనేది, మనం ఏదైతే డొమైన్ పర్చేస్ చేసినామో ఆ డొమైన్ నేమ్ అనేది అడుగుతుంది అనమాట. ఆ డొమైన్ నేమ్ వచ్చేసి డొమైన్ నేమ్ ఇక్కడ మనకి క్రియేట్ ఏ న్యూ డొమైన్ అని చెప్పి చూపిస్తూ ఉంది. సో దాని మీద ఆ డొమైన్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసుకొని మనం నెక్స్ట్ కొట్టేస్తే మనకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనం పేమెంట్ అనేది చేసుకుంటే కనుక మనకి మన డొమైన్ హోస్టింగ్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. తర్వాత 1 year తర్వాత మనం రెన్యువల్ చేయించుకోవాలి.